సార్ ఇప్పుడు ఎవరైతే వెయిట్ బాగుంటారో, చాలా ఉంటారో, సో వాళ్ళు తొందరనే వెయిట్ తగ్గాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వెయిట్ తగ్గడానికి ఫస్ట్ పాయింట్ ఎందుకు వెయిట్ పెరిగినారో తెలుసుకోవాలి. హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందా? లేకపోతే అదర్ ఇంకా హార్మోనల్ డిస్రప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అవి తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళకు డైట్‌ని మనం డిజైన్ జేసుకోవాలి. అంటే హ్మ్. వాళ్ళకి కొంతమంది హార్మోనల్ డిస్రప్షన్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు వాటిని ఇన్సులిన్ ట్రిగ్గర్ కాకుండా ఇన్సులిన్ పెరగకుండా ఉండే ఫుడ్స్‌ని మనం ఇవ్వాల్సుంటది. అంటే ఎస్పెషల్లీ నేను ఇన్ జనరల్‌గా చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏంటంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్‌ని, హ్మ్. రిఫైన్డ్ షుగర్స్‌ని, రిఫైన్డ్ ఆయిల్స్‌ని అంటే మైదా గావచ్చు, చక్కెర పదార్థాలు గావచ్చు, హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. అంటే తిన్న వెంటనే చాలా స్పీడ్‌గా అవి షుగర్‌గా కన్వర్ట్ అయ్యే పదార్థాలుంటాయి. తొందరగా బర్న్ అయ్యే పదార్థాలుంటాయి. అవును. వాటిని సాధ్యమైనంత వరకు చాలా లో పోర్షన్‌లో పెట్టుకోమని చెప్తాను మీల్‌లో. హ్మ్. అండ్ ఇంక్లూడ్ హై ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ అంటే పీచు పదార్థాలు మన కూరలు కావచ్చు, అవును. ఫ్రూట్స్ కావచ్చు ఇవి ఇంక్లూడ్ చేసుకోమని చెప్తా మెజారిటీ. అండ్ నేను అందరికీ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి, హెల్త్‌ని ఆప్టిమల్‌గా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఫస్ట్‌దేంటంటే నైట్ వాళ్ళ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే ఓకే. వాళ్ళు రోజుకి 2 సార్లు తిన్నా, 3 సార్లు తిన్నా లాస్ట్ మీల్ ఆఫ్ ద డే మాత్రం మాక్సిమం సూర్యాస్తమయానికి దగ్గరగా తినమని చెప్తా. ఓకే. అంటే 7 మాక్సిమం టైం. హ్మ్. ఇంతకంటే ఎక్కువ తినొద్దు. 7 తర్వాత షట్ డౌన్ అయిపోవాలి. మీ ఈటింగ్ కంప్లీట్‌లీ షట్ డౌన్ అవ్వాలి.